హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన గార్డెన్లో మెంతికూర చాలా పెద్దదైపోతుంది ఫ్రెండ్స్. ఇది కోసి ఏదన్నా పప్పు చేస్తాను అంటే లేదు లివర్తో వండు అని చెప్పేసి అన్నారండి. ఇక వాళ్ళు అంటాం, మనం వండటమే కదండి లేటు. ఇక అందుకని నేను మన గార్డెన్లో పెద్దదైపోతున్నాయి మెంతికూరని అయితే కోసుకొచ్చి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా కట్ చేసుకుంటున్నాను. ఈలోపు మా వాళ్ళు వెళ్ళేసి లివర్ అయితే కొనుక్కొచ్చేసారండి. ఆ లివర్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి మెంతికూర ఇలా అనమాట శుభ్రం చేసుకుని అంతా ఒక గిన్నెలోకి వేసేసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయాను. వంట కోసం అయితే కూర చేయటం కోసం స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టుకున్నాను. అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మినుములు వేసుకుని, అదేనండి మినప్పప్పు, అది వేసుకుని ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచి వేసుకున్నాను ఫ్రెండ్స్. ఎండుమిర్చి చక్కగా వేగుతున్నప్పుడు ఇందులో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి అది చిటపటలాడిన తర్వాత శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఈ లివర్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. అస్సలు చేదనిపించదండి మనం ఈ మెంతి కూరతో కలిపి వండటం వలన. లివర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా మనం చేసుకునే ఫ్రైయే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే మెంతి కూర ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. అలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను శుభ్రం చేసుకున్న లివర్ మొత్తం వేసి చక్కగా దీన్ని కలిపేసి మూత పెట్టి ఇందులో వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూపిస్తాను ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు ఏమీ పట్టవండి దీనికి. రెగ్యులర్గా మనం ఇంట్లో వేసుకునే కూర కారం, అలాగే రెగ్యులర్గా చేసుకునే ధనియాల పొడి మసాలా సరిపోతుందండి. చూసారు కదా, ఇదిగోండి ఇంకా నాకు కొద్దిగా వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వాటర్ కూడా ఎగిరిపోయే వరకు నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. లివర్ ఫ్రై చేయడానికి ఒక చిన్న టిప్ అండి. ఇది వాటర్ అంతా అయిపోయి ఆయిల్లో చిటపటలాడాలండి. ఆ టైం వరకు మనం ఫ్రై చేస్తే అస్సలు నీసు వాసన అనేది రాదండి. ముక్క చాలా బాగుంటుంది. ఈసారి మీరు లివర్ కూర చేసుకునేటప్పుడు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నాది మొత్తం అంతా వాటర్ ఎగిరిపోయి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను కడిగి పక్కన పెట్టుకున్న మనం కట్ చేసుకున్న మెంతికూర ఉంది కదా, ఈ మెంతికూరను అయితే వాటర్ అంతా వంచేసి ఇందులో అయితే పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకుని కొద్దిగా నిదానంగా కలుపుకోవాలి. అంటే గిన్నె నిండుగా ఉంది కదండి, అందుకనే మీకు కూడా అలానే ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్పేస్తున్నాను నేను. మీరు తీసుకున్న క్వాంటిటీ తగినట్లు. ఇప్పుడు నేను కొద్దిగా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం టైం తీసుకుని కలుపుకుంటున్నాను. తర్వాత కలిపి ఆకుకూర కొద్దిగా అణిగిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనం కూర సరిపడా సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కూర కారం ఉంది కదా, ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కూర కారం రెసిపీ ఎవరికైనా కావాలంటే మన వీడియోస్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే లింక్ మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలా చక్కగా వేసుకుని కూర కారం కూడా కలిపేసుకోవాలండి. లేదంటే మీరు కారం రెగ్యులర్గా ఎలా వేసుకుంటారో అలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా వేసి చక్కగా కలిపేసుకుని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ ధనియాల పొడి మసాలాను కూడా పైనుంచి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే నేను వేసేసుకున్నానండి. వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే కూరని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసి ఇంకొక 5 నిమిషాల పాటు స్టవ్ పైనే ఉంచాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుని ఉంచిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. వేడిగా మెంతికూర లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అబ్బా. ఎంత కొంత సపోర్టింగ్ ఉంటుంది కదండి నాకు కూడా. అందుకే మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి.